రేపు ఏం జరుగుతుందో కూడా చెప్పలేము అసలు. ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో వాళ్ళ స్కిల్ ఉన్నా కూడా. హాయ్ అన్న, లాస్యా. లాస్ట్ మంత్ బీటెక్ గ్రాడ్యుయేట్ అయింది. ఇప్పుడు ఒక కోర్స్ జాయిన్ అయినా డేటా సైన్స్ విత్ ఏఐ అని చెప్పి. సో అది ఇప్పుడు ఇంకా రీసెంట్గా జాయిన్ అయినా. యాక్చువల్లీ ఇప్పుడు అందరూ అనుకుంటారు ఏఐ వచ్చిన తర్వాత నార్మల్ చాలా జాబ్స్ వెళ్ళిపోతాయని చెప్పి. అలా ఏం కాదు. ఏఐని యూజ్ చేసుకుంటే నిజంగానే జాబ్స్ ఉంటాయి యాక్చువల్లీ. ఇంకా మీరు ఫైరింగే చూస్తున్నారు, హైరింగ్ కూడా జరుగుతుంది పక్కన. ఇది నెగిటివ్ ఎక్కువ చూడడం ఎక్కువ అయిందని చెప్పి హైరింగ్ పక్కన చూడట్లేదు సార్. ఇంకా ఏఐని యూజ్ చేసుకుంటే నిజంగానే జాబ్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఈ డేటా సైన్స్, ఏఐ ఇప్పుడు యాప్స్, అప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి కదా. ఇవన్నీ ఎక్కువ అయిపోవడం వల్ల డేటా అనేది ఎక్కువ పెరిగిపోతుంది. ఈ డేటాని ఎక్కువ ఎలా లైక్ మేనేజ్ చేయడం కానీ ఇదంతా ఏఐని యూజ్ చేసుకుంటే బట్ లిమిటెడ్ మనుషులతో చేయొచ్చు అని చెప్పి. అంటే మ్యాన్ పవర్ తగ్గుతుంది కరెక్టే ఏఐ. బట్ ఆ విషయంలో చూసుకుంటే ఏఐ రావడం వల్ల కొంచెం మ్యాన్ పవర్ తగ్గుతుంది. ఏఐ మిగతా సగం చేసే పని ఏఐ చేస్తుంది కాబట్టి. అంటే అందరూ సాఫ్ట్వేర్ సైడ్ ఎందుకు వెళ్తున్నారంటే మీరు ఏం చెప్తారు? ప్యాకేజెస్ గురించా లేకపోతే ఏముంటుంది అసలు రీజన్? వర్క్ స్టైల్, లైఫ్ స్టైల్. ఓకే, ఇప్పుడు మీరు ప్రజెంట్ ఫ్రెషర్ అన్నారు కదా, ఇంటర్వ్యూస్కి ఏమైనా అంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా ఒక జాబ్కి 1000-2000 మెంబర్స్ వరకు ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి అని చెప్పి చెప్తున్నారు ఇలాగే. సో ఎలా ఉంటుంది మేడం ఇంటర్వ్యూ ప్రాసెస్? ఒక పోస్ట్ ఇప్పుడు 100 పోస్ట్ ఉంటే 1000 అప్లికేషన్స్ పక్కా ఉంటాయి. ఈ వీళ్ళని ఎలా ఫిల్టర్ చేస్తారు? రెజ్యూమ్, దాంట్లో కీవర్డ్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అట్లా బట్టి చేస్తారు. బట్ ఒక జాబ్కి ఒకప్పుడు ఒక 2015 ఆ టైంలో పోల్చుకుంటే 100 పోస్టులకి 15 మెంబర్సే అప్లై చేసేటోళ్ళు. ఇప్పుడు 100 జాబ్ పోస్టులు ఉంటే 10,000 ఇంకా ఎక్కువే కూడా ఉంటారు. అదైతే కరెక్టే. ఎక్కువ ఇప్పుడు కదా, అదైతే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ విషయానికి వస్తే ఇన్స్టిట్యూట్లో కూడా ఫీజులు ఎక్కువ లాగుతున్నారు, ఫేక్ ఇన్స్టిట్యూట్లు ఎక్కువ అయిపోయినాయి అని చెప్పి కూడా కొందరు మాట్లాడుతున్నారు. దాని గురించి మన ఐడియా ఉంది? చాలా కేర్ తీసుకోవాలి. ఫస్ట్ ఏదైనా కోర్స్ కానీ లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలని ఎవరో చెప్పినారని చెప్పి అనుకోకూడదు. ఫస్ట్ మనం మాన్యువల్గా పోయి చెక్ చేయాలి. ఫస్ట్ డెమోస్ వినాలా, లేకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అసలు ఎలా స్టార్ట్ చేసినారు, ఏం కోర్సులు చెప్తున్నారు, అలా టైమింగ్స్. ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉంటాయి జస్ట్ 1 డే, జస్ట్ 1 అవర్ అంతే. ఇంకా అయిపోయి పొద్దున ఏం ఉండదు, మధ్యాహ్నమే ఉండదు, 10 to 11 అంతే. ఇట్లా 6 months అని చెప్తారు. వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తామని చెప్తారు కానీ ఆ కోర్స్ అయిపోతేనే అంతే. ఏదో కొన్ని ఎగ్జామ్లు పెడతారు, దాంట్లో మనం చూసుకోవాలా అంతే. రాకపోతే అంతే. అలా చాలా ఉన్నాయి ఇక్కడ. అది అంటే మీరు ఎట్లా అంటే మీరు అంటే జస్ట్ సజెషన్ ఇవ్వండి, అట్లాంటి వాటిని తెలుసుకోవాలి, ఫేక్ అని తెలుసుకోవాలంటే మనం చెప్పగలుగుతారా చూసే వాళ్ళకి? ఫస్ట్ అక్కడ చదివింటారు కదా, వాళ్ళని కనుక్కోవాలి. అక్కడ లెక్చరర్స్, ఫ్యాకల్టీ ఉంటారు కదా, వాళ్ళని కనుక్కోవాలి ఫస్ట్. తర్వాత అక్కడ ఆల్రెడీ చేసింటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ ఫస్ట్ కనుక్కొని వాళ్ళ నుంచి మనం తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు నార్మల్గా అడుగుతాను, డేటా సైన్స్ మీరు చదవడానికి ఇక్కడ కోర్స్కి ఎంత పే చేస్తారు? నార్మల్గా ఎంతవరకు అవుతుంది? మినిమం 45K, ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. 50 వేసుకోండి. ఇప్పుడు బీటెక్ వరకు చదివినారు, తర్వాత ఇప్పుడు పెడుతున్నారు, తర్వాత లే ఆఫ్ 1 డేలో నైట్లో తీసేస్తున్నారు. ఇప్పుడు చదివిందంతా ఇదంతా దాని గురించి ఏం చెప్తారు? అదైతే లే ఆఫ్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. TCSలో కూడా చూసినాం కదా, 12K ఎంప్లాయీస్ వరకు లే ఆఫ్ జరిగిందని చెప్పి. అదైతే చెప్పలేము. ఈ కంపెనీస్, ఈ సాఫ్ట్వేర్ అంటేనే అలా కదా, ఆ ట్రెండ్ అసలు అప్డేట్ అవుతా ఉంటాయి. రేపు ఏం జరుగుతుందో కూడా చెప్పలేము అసలు. ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో వాళ్ళ స్కిల్ ఉన్నా కూడా అది కొంచెం. సో ఐటీ సైడ్ వచ్చే వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా? రావడం కరెక్టా కాదా, లేకపోతే ఈ సిచ్యువేషన్ ఇంట్రెస్ట్ ఉంటేనే ఫస్ట్ ఐటీకి రావాలని చెప్పి. ఏదో ట్రెండ్ ఉందని చెప్పి LPA బాగుంటుందని చెప్పి అలా కాకుండా మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉంటే దెన్ జాయిన్. నిజంగానే స్కిల్ ఉంటే ఇప్పుడు అంతే కదా, డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్టిస్ట్ అవుతారు. ఊరికే అది ఏదో భారీ ఫేమస్ అవుతామని చెప్పి అట్లా కాదు కదా. స్కిల్ ఉంటే ఎక్కడున్నా సెట్ అవుతారు.